ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. అంటే ఈ కన్యారాశి వారికి వారపు మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఈ కన్యారాశి వారికి పంచమంలో రవి, కుజులు, షష్టంలో ఉన్నాయండి గ్రహాలు. రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలు వారం మధ్యలో పూర్తి చేస్తారు. వారాంతంలో బంధుమిత్రులతో విరోధం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత వారాంతం మాత్రం చాలా నిదానంగా ఉండాలి. ఇటొచ్చి ఆర్థికపరమైన వ్యవహారాల విషయానికి వస్తే మరి ఈ వారం మీకు ఎంత రావాలో అంతే వస్తుంది. విశేషమైనటువంటి ఆదాయాలు అయితే ఉండవు. రాజకీయ పరంగా కూడా అంతే. రాజకీయ పరంగా కూడా పెద్దగా అభివృద్ధి అయితే ఏమి కనపట్టలేదు. వృత్తుల పరంగా మనం చూస్తే వృత్తుల పరమైనటువంటి డెవలప్మెంట్స్లో కాస్త న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కొద్దిగా కనపడుతుంది. ఏదైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఇంక వ్యాపారాత్మకంగా మనం చూసామా, వారం మధ్యలో వారాంతంలో కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వస్త్ర వారికి, ఎలక్ట్రానిక్స్, షేర్స్ వారికి కొంతవరకు పర్వాలేదు. మిగిలిన జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కూడా పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత అయితే స్పష్టంగా కనపడుతోంది. సంఖ్యల్లో ఈ రాశి వారు 5 వాడాలి. ఆరాధనలో ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడాలి. ఏదైనా ఈ రాశి వారికి రాహువు, శుక్రుడు, బుధుడు చాలా యోగాన్ని ఇస్తారు. మిగిలిన గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.